నందికొట్కూరు ప్రాంతంలో ఉన్న 4000 ఎకరాల భూములను ఏపీఐసీసీకి అప్పగించడం జరిగిందని, ఈ భూమిలో ఎంఎస్సీఐ ద్వారా పరిశ్రమలను ఏర్పాటు చేసి నందికొట్కూరుకు చెందిన పేద యువత, మహిళలకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఉపాధికి చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి జిల్లా కలెక్టర్కు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు ఏపీఐసీసీ భూములను బడా కంపెనీలకు అప్పజెప్పి నందికొట్కూరు వాసులకు అన్యాయం చేస్తున్నారని, అలాగే కలబందలపాడులో ఉన్న సహజ చెరువుకు నీటిని నింపడం ద్వారా సమీప మండలాలకు లబ్ధి చేకూరుతుందని పలు సమస్యలను తెలియజేస్తూ పరిష్కరించాలని కోరడం జరిగింది. అంటే మొన్న రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ మేము దాని మీద క్వశ్చన్ చేస్తున్నాం. రిమైనింగ్ 3000 పారిశ్రామిక వారిగా పారిశ్రామిక నామకరణం మరియు ఏపీఐసీ రిమైనింగ్ న్యాచురల్ చెప్పులు 2 గుట్టల మధ్య దానికి 20,000 గ్రామాలకు ఏదైతే మనం గౌరవ నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి ఒక విజ్ఞాపన పత్రము నందికొట్కూరు నియోజకవర్గ ప్రజల తరఫున, రైతుల తరఫున, యువకుల తరఫున ఇవ్వడం జరిగింది. ఈరోజు అంశం ఏంటంటే, పైపాలెం నుండి కలబందలపాడు వరకు ఉన్నటువంటి 4000 ఎకరాల పొలమును ఆ రోజున నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏపీఐసీసీ ద్వారా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ 4000 ఎకరాలు అన్యాక్రాంతం కాకుండా, ఎవరో ఫ్యాక్టరీస్ చేతిలో పడకుండా, కబందాస్తాలో పడకుండా ఆ రోజు ప్రభుత్వానికి ఏపీఐసీసీకి నేను ల్యాండ్ను అక్వైర్ చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మల్టీనేషనల్ కంపెనీస్కు ఆ పొలాలను దారదత్తం చేయడం జరుగుతుంది. నా డిమాండ్ కూడా ఏంటంటే, ప్రధానంగా ఏదైతే 4000 ఎకరాల పొలం ఉందో ఆ 4000 ఎకరాల పొలాన్ని నందికొట్కూరు నియోజకవర్గ ప్రజల యొక్క రైతులకు, నిరుద్యోగ యువకులకు, అలాగే మహిళా సోదరిమణులకు భారత్ సింధూర్ పథక పేరు నామకరణం చేసి, భారత్ సింధూర్ పేరును నామకరణం చేసి ఆ ప్రాంతాన్ని పారిశ్రామిక వాడగా ఏపీఎంఐసి కేంద్ర ప్రభుత్వ పథకం ఏదైతుందో ఆ పొలాన్ని మొత్తం కూడా ఏపీఐసిసి ల్యాండ్ను ఎంఎస్ఎంఈ ద్వారా పథకం ద్వారా ఆ భూమిని మొత్తం కూడా భారత్ సింధూర్ పారిశ్రామిక వాడగా చేయాలనేది నేను ప్రధానంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. రెండవ అంశం ఏంటంటే, కలబందపాడులో న్యాచురల్ ఉన్నటువంటి చెరువు ఉంది. అంటే 2 గుట్టల మధ్యన చెరువు ఉంది. ఆ చెరువును హెచ్ఎన్ఎస్ నీటి ద్వారా ఆ చెరువును నించితే 2 మండలాలకు తాగునీరు సమస్య, సాగునీరు సమస్య, 20,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వము పెద్ద మనసుతో ఆ హెచ్ఎన్ఎస్ వాటర్, ఎందుకంటే నందికొట్కూరు నియోజకవర్గం నుండి ఈరోజు కుప్పంకు, మదనపల్లికు ఇక్కడంతా తీసుకోపోతున్నారు. కాబట్టి మా ప్రాంతంలో నీళ్లు మా ప్రజలకు, మా రైతులకు లేకుండా మా రైతుల కడుపు కొట్టే వ్యవహారము మంచిది కాదు అని నేను ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు, అలాగే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారిని కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కానీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు సంస్కరణలు తీసుకొచ్చింది మేమంటున్నారు, చేసేది మేమంటున్నారు. కాకపోతే ఈ దోపిడీని ఎందుకు కొనసాగిస్తున్నారు? రైతులకు కంటగా ఈ పొలాలను మల్టీనేషనల్ కంపెనీకి ఎందుకు దారదత్తం చేస్తున్నారు? ఆ కంపెనీల వలన మా స్థానికులకు ఏమైనా ఉద్యోగాలు వస్తున్నాయా? మల్టీనేషనల్ కంపెనీల ప్రయోజనాల కోసం మీరు పనిచేస్తున్నారా? దయచేసి మీరు
దీన్ని విరమించాలి. మా ప్రాంతము ప్రజలకు, యువకులకు, నిరుద్యోగులకు ఎంఎస్ఎంఈ పథకం ద్వారా ఖచ్చితంగా పారిశ్రామిక వాడకం చేసి మా వాళ్ళను పారిశ్రామికవేత్తలను తయారు చేసి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎవరైతే ఔత్సాహవంతులైనటువంటి యువకులు ఉన్నారో వారికి ఆ ప్రాంతాల్లో యువతను ప్రోత్సహించి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే విధంగా, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా, ఇది పైపాలనకు సంబంధించిన పొలాలు, ఖనిజ సంపద ఉన్నటువంటి పొలాలు. ఆ ఖనిజ సంపద అంటే ఏంది? జాతీయ సంపద. ఆ జాతీయ సంపదను పేదలకు, బడుగు బలహీన వర్గాలకు పంచాలి. కానీ ఇలాగ మల్టీనేషనల్ కంపెనీలకు ఏదైతే గ్రీన్కో కానీ, లేకుంటే సిడ్డి సాయి ఎలక్ట్రికల్ కానీ, లేకుంటే మెగా కానీ వాళ్ళ తొత్తులుగా ప్రభుత్వం వ్యవహరించడం మంచిది కాదు అనేది నేను ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాను. ఈ అంశాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఏ విధంగా వీటి మీద దృష్టి సాధించాడు? ఎన్విరాన్మెంట్ ప్రభుత్వము నువ్వు కాపాల్సిన వానివి, ఎన్విరాన్మెంట్ విధ్వంసం జరుగుతుంటే నీ యొక్క చర్యలు ఏంటి అనేది కూడా పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తున్నాను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ నందికొట్కూరు నియోజకవర్గ రైతాంగానికి, రైతులకు, పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు, నిరుద్యోగ యువతకు మీరు ఒక అవకాశం కల్పించండి. వారికి వాళ్ళ జీవితాలను నాశనం చేసే విధంగా మీరు మీ చర్యలు ఉండకూడదు అనేది నేను ప్రధానంగా డిమాండ్ చేస్తూ, ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని మా నియోజకవర్గ ప్రజలకే కావాలి. ఆ ప్రాంతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 4,000 ఎకరాలు ఏపీఐసిసికి ఎందుకైతే ఏ ఉద్దేశంతో ఇచ్చానో అదే ఉద్దేశంతో మీరు ప్రభుత్వం కూడా పరిశీలించి ఆ భూమిని మల్టీనేషనల్ కంపెనీకి ఇవ్వకుండా కేవలం పేదల కోసం, ఆ నియోజకవర్గ ప్రజల కోసమే వాడాలనేది కూడా నా ప్రధాన డిమాండ్. నా డిమాండ్ అంటే పేద ప్రజల డిమాండ్, నా డిమాండ్ అంటే పేద రైతుల డిమాండ్, నా డిమాండ్ అంటే నిరుద్యోగ యువత యొక్క డిమాండ్. అంతేగాని లబ్బి వెంకటస్వామి వ్యక్తిగత ప్రయోజనాలు కాదు. మా నియోజకవర్గ ప్రయోజనాలు, మా ప్రాంత ప్రయోజనాలు, మా ప్రాంతం బాగుపడాలనే ఉద్దేశంతోనే ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 4,000 ఎకరాల పొలాలను ఆ రోజు నేను ఏపీఐసిసికి ఇవ్వడం జరిగింది. మేము మా ప్రాంతం నుండి నీటిని ఇస్తున్నాం. అందరి వసుజల స్రవంతి నీరు మా ప్రాంతము, మా దగ్గర నుండి తీసుకుపోతున్న నీళ్లను కుప్పము, మదనపల్లె చెరువులు నించుతున్నారు. కానీ మా కలమందలపాడు, మా నియోజకవర్గంలో ఉన్న సుదూర కానీ కేవలము 10 కిలోమీటర్లు ఉన్న కలమందలపాడు చెరువును, నేచురల్ చెరువును నిలిచకపోవడం అంటే మీ పనితనానికి, మీ ప్రజా కంటక నిర్ణయాలకు నేను నిరసిస్తున్నాను. భవిష్యత్తులో మీరు వీటిని త్వరితగతిన పరిశీలించగలిగితే భవిష్యత్ అనేది మేము ఉద్యమాల బాట పట్టక తప్పదు అనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను.